వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మిత్ర సైన్ చేసేసాడని తెలియటంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. ఇక మనీషా అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత, ఏంటి మిత్ర, ఏంటి నువ్వు జున్నుకి తండ్రివి అయిపోతున్నావా? అంటే లక్ష్మికి భర్తగా, పిల్లల తండ్రిగా నువ్వు ఒప్పుకుంటున్నావన్నమాట. నిన్న కాక మొన్న వచ్చిన వల్ల ఆనందం కోసం నేను సైన్ చేశాను, లక్కీ కోసం సైన్ చేశాను అంటున్నావు. ఏదైతే ఏమి, అక్కడ తండ్రి స్థానంలో నువ్వు సంతకం చేసావు. రేపు భర్త స్థానంలో లక్ష్మికి దగ్గరైపోతావు. మరి నా పరిస్థితి ఏంటి మిత్ర? నిన్ను మోసం చేసి, నిన్ను నమ్మించి, నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ మీదే నువ్వు అంత కేర్ చూపిస్తున్నావే. తల్లిని పోగొట్టుకొని నువ్వే నా సర్వస్వం అంటూ తెలిసినప్పటి నుంచి నీ ప్రేమ గురించి పరితపిస్తూ ఉన్నా నా పరిస్థితి ఏంటి మిత్ర? నువ్వు ఇలా మారిపోతావని అనుకోలేదు మిత్ర, అనుకోలేదు. నేను ఎందుకు బతికి ఉన్నానా అని నా మీద నాకే కక్ష పుడుతుంది అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ కావాలని మిత్ర మనసులో కకలా వికలం చేసేసి, లక్ష్మి మీద ఒకవేళ ప్రేమ ఏ మూల పుట్టినా దాన్ని పతనం చేసేసి మనీషా కొంగు పట్టుకుని తిరగాలని సెంటిమెంట్ డైలాగులన్నీ కొట్టేసేసి అక్కడి నుంచి మనీషా పక్కకైతే తప్పుకుంటుంది. ఇక దేవయాని మనీషా వాళ్ళు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. మనీషా, ఇదిగో, ఎప్పుడైనా సరే గంటలు గంటలు నన్ను ప్రేమించని నువ్వు చెప్పక్కర్లేదు. ఇలా ఏదో ఒక టైంలోకి రోజుకొక్కసారైనా సరే నీ గురించి నేను ప్రేమించి నీ గురించి నిరీక్షిస్తున్నాను అని గుండెల్లో గుణపం దించినట్టు లక్ష్మి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందనే మాటను గుర్తు చేస్తూ ఉంటే చాలు. మిత్ర జీవితంలో లక్ష్మి జోలికి వెళ్ళడు. ఇక మంచి ముహూర్తం చూసి నిన్ను పెళ్లాడతాడు కూడా అని చెప్పేసి ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను, లక్కీ ఇద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా. ఇక స్కూల్లో లక్కీ ఫ్రెండ్స్ అందరితోనూ కూడా, మా డాడీ మిత్ర సైన్ చేశారు చూడండి, మీరు ఇంతకాలం మా డాడీ సైన్ చేయరని నన్ను ఆట పట్టించారు కదా, చూడండి అని చెప్పేసి అందరికీ చూపిస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇక అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు జయదేవ్ వచ్చేసేసి, మిత్ర, నువ్వు నీతో ఒక మాట మాట్లాడాలి, నీతో కొంచెం డిస్కషన్ చేయాలి అని అనగానే, ఏంటి డాడ్ అది, దేనికోసం అని అనగానే, నువ్వు లక్ష్మితో కలిసి పూజలో కూర్చోవాలిరా నాన్న అని అనగానే, ఏమనుకుంటున్నారు నాన్న? అయినా ఇదంతా కూడా మీకు వెనక నుండి నడిపిస్తున్నది ఎవరో నాకు బాగా తెలుసు. చూడు లక్ష్మి, ఏదో జున్నుకి సంతకం పెట్టాను కదా అని చెప్పేసి నువ్వు ఇంకా ప్లాన్లు చేసి నీ పక్కన కూర్చోపెట్టుకొని పూజ చేయించి నీ పైట కొంగు పట్టుకునేటట్టు చేసే ప్లాన్లన్నీ వేస్తున్నావేమో. అవన్నీ పక్కన పెట్టుకుంటే చాలా మంచిది. ఏదో కన్నీరు తుడవటం కోసం సంతకం చేశాను తప్ప అసలు నీ పక్కన ఎందుకు కూర్చుంటాను? నువ్వంటేనే నాకు అస్సలు ఇష్టం లేదు. నన్మించి మోసం చేసావు. నీలాంటి వాళ్ళ పక్కన కూర్చొని ఎందుకు పూజ చేస్తాననుకుంటున్నారు? మళ్ళీ దీని అంతటి గురించి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద డిస్కషనా అని చెప్పేసి నన్ను దయచేసి ఇబ్బంది పెట్టద్దు. అసలు నేను భార్యగా భర్తనే కాదు, అసలు లక్ష్మికి నాకు ఏ సంబంధమే లేదు, అసలు జున్ను నా కొడుకు కానే కాదు అని మనీషా చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇక మన మిత్ర అయితే బ్రేక్ఫాస్ట్ సగంలోనే తినేసేసి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అరవింద, అమ్మ లక్ష్మి అని అంటూ ఉంటే, పర్వాలేదు అత్తయ్య గారు అని చెప్పేసి కన్నీళ్లు తుడుచుకుంటూ తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న దేవయాని అయితే, సూపర్ మనీషా, నీ ప్లాన్ సక్సెస్ అవుతుందనే చెప్పాలి. సూపర్, మిత్ర లక్ష్మి దగ్గర గట్టిగానే స్టాండ్ తీసుకొని ఉన్నాడు, ఇది మన సక్సెస్ అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక అరవింద, ఏంటండి ఇదంతా కూడా? అసలు ఈ ఇంట్లో మానవత్వం, మంచితనం ఏమైపోయినాయండి? అసలు మన ఇంటికి ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదండి అని అనగానే, ఏం చేస్తాం అరవింద, మిత్ర చిన్న పిల్లవాడు కాదు, కూర్చోబెట్టి మాట్లాడటానికి. వాడికంటూ స్వంత నిర్ణయాలు తీసుకుంటాడు. మనం ఎన్ని చెప్పినా మన మాట వినటం లేదు అని అనగానే, పాపమండి లక్ష్మి, నా కొడుకు కోసం, కట్టుకున్న భర్త కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి ఎన్నోసార్లు నా కొడుకుని ప్రాణాలతో గండం నుంచి గట్టెక్కించింది. అలాంటిది ఇప్పుడు లక్ష్మి కొడుకుకి గండాలు వస్తున్నాయి. మిత్ర,
తండ్రి స్థానంలో కూర్చొని పూజ చేయాలి. ఇక నా కొడుకు గండాలు వస్తే లక్ష్మి వెన్నంటే కాపాడింది. ఇక లక్ష్మి కొడుకు గండాలు వస్తాయంటే నా కొడుకు పూజలో కూర్చోటానికి కూడా ఒప్పుకోడేంటండి అని చెప్పి అనగానే వాడికి అర్థమయ్యేటట్టు చెప్దాంలే అరవిందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా మిత్ర మిత్ర మనిద్దరం ఎప్పటినుంచో ఆఫీస్ వర్క్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి కదా, అసలు ఇంత త్వరగా ఎందుకు పతనం అయిపోయిందో, దీని వెనకాతల కారణం ఏంటో డిస్కషన్ చేద్దాం, అందులోనూ కూడా కొత్త ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ చేయాలి, ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి మిత్ర మనీషా ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇక డ్రైవ్ చేస్తున్న మిత్రకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది పక్క సీట్లోనే కూర్చున్న మనీషా. మిత్ర నీకోటి అర్థమవుతుందా ఇక్కడ అని అనగానే ఏంటి మనీషా అని అనగానే ఒక 7 ఏళ్ల క్రితం మన కంపెనీ అచ్చం ఇలానే ఇక గ్రాఫ్ అంతా కుప్పకూలిపోయింది. ఆ రోజుకు అలా కంపెనీ పతనమవడానికి గల కారణం, మన షేర్లన్నీ పోవటానికి గల కారణం నేను నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. లక్ష్మి అని అందరికీ తెలిసిందే అని అనగానే అవును మనీషా జరిగిపోయింది. మళ్ళీ ఎందుకని చెప్పేసి ఆ బ్యాడ్ డేస్ని నాకు గుర్తు చేస్తున్నావు అని అనగానే బ్యాడ్ డేస్ని గుర్తు చేయటం కాదు మిత్ర, మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత లక్ష్మి తిన్నగా మన ఇంటికి వచ్చింది, నీ పక్కన నుంచుంది. మళ్ళీ ఇప్పుడు కంపెనీ షేర్లన్నీ పోయాయి. దానికి కారణం మళ్ళీ లక్ష్మీనే అని నాకు అనుమానం వస్తుంది. అలా కంపెనీ పతనం అయిపోతేనే కదా నువ్వు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్లోకి లక్ష్మితో చేతులు కలుపుతావు. నువ్వు లక్ష్మితో చేతులు కలిపితేనే కదా లక్ష్మి నిన్ను దగ్గరికి చేసుకోవటానికి అవకాశాలు ఏర్పరచుకుంటుంది. నువ్వు జేఎంఆర్ ప్రాజెక్ట్ని దక్కించుకోవటం కోసం, జేఎంఆర్ ప్రాజెక్ట్లో నువ్వు కాంట్రిబ్యూట్ చేయటం కోసం ఇదంతా కూడా పతనం చేసింది వెనక నుంచి లక్ష్మీనే అని నాకెందుకో అనిపిస్తుంది మిత్ర అని అనగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు, కారణాలు ఏదైనా అవనే మనీషా, నాకు ఏదైనా నిరూపిస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు. కానీ ఇప్పుడు జేఎంఆర్ ప్రాజెక్ట్ని నేను డీల్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే అది లక్ష్మి ఓన్దేమీ కాదు. అందులోనూ కూడా నా కంపెనీ గ్రాఫ్ని పెంచుకోవటం కోసం నాకు ఉన్న టైంలో ఇదే ఒక బెస్ట్ ఆపర్చునిటీ కూడా, లక్కీ ఫ్యూచర్ కూడా ఆలోచిస్తున్నాను. అందుకోసమే ఈ ప్రాజెక్ట్ని నేను ఇక ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అనుకుంటున్నాను అని మనీషా మిత్ర చెప్పంగానే మనీషా షాక్ అయిపోతుంది. అయితే ఇక మనీషా ఆఫీస్ లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఈ లోపల మిత్రకైతే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మనీషా ఏంటి మళ్ళీ వచ్చేసావు అని అనగానే ఓ షిట్ మిత్ర నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఫ్రెండ్ని కలవాలి, నువ్వు ఆఫీస్ వర్క్ చూసుకో అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి మనీషా అయితే వెళ్ళిపోతుంది. ఇక మిత్ర ఆఫీస్లోకి వెళ్తూ ఉండగా క్లాప్స్ కొడుతూ ఉండే సౌండ్ అయితే వినిపిస్తుంది. మిత్ర పక్కకు తిరిగి చూడంగానే ఇక ప్రవీణ్ మిట్టల్ నువ్వా అని అనగానే అవును మిత్ర నేనే ప్రవీణ్ మిట్టల్నే, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను అని అనగానే దేనికోసం ఎవరి కోసం అని చెప్పి అనగానే చూడు మిత్ర, బిజినెస్ పరంగా ఒకరికి ఒకరం కాంపిటీటర్ ఈ ప్రపంచంలో శత్రువులం అవ్వచ్చు, కానీ పర్సనల్గా నీతో మాట్లాడదామని వచ్చాను మిత్ర. నీ పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అందుకోసమే వచ్చాను అని అనగానే నా పర్సనల్ లైఫ్ గురించి నీకు దేనికి అని అనగానే కొంతమందికి తెలీదు, అటువంటి వాళ్లకు చెప్పటం మన నైజం అవుతుంది. బిజినెస్లో ఒకరికొకరం శత్రువులం అయినప్పటికీ కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను నీ ముందుకి వచ్చాను. చూడు మిత్ర, నీ కోసం నీ గండాలన్నీ గట్టెక్కించటం కోసం నీ భార్య లక్ష్మి పగలనక రేత్రనక ఎక్కడ పడితే అక్కడ నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ప్రాణాల నుంచి కాపాడుకుంటూనే వచ్చింది. కానీ చివరి క్షణంలో ఇక తను నిన్ను మోసం చేసింది అని అన్నావే, నీ భార్య లక్ష్మి ఏం చేసినా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అసలు నీ కోసం నీ గండాలని గట్టెక్కించటం కోసం తన ప్రాణాన్నైనా ఇచ్చేసే లక్ష్మి చివరి క్షణంలో ఇంటి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఇక ప్రాజెక్టులను నాకు కొంతమందికి ఇచ్చేసేసి ఎందుకు వెళ్ళిపోయిందో నువ్వు కనీసం ఆలోచించాలి కదా. చూడు, నీ భార్య మాత్రమే నీకు ఈ జీవితంలో నిజమైన నిస్వార్థమైన ప్రేమ చూపిస్తుంది. నీ పక్కన ఉన్నవాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు, నిన్ను గుడ్డివాణ్ణి చేసి ఆడుకుంటున్నారు మిత్ర. నువ్వు ఆ విషయం తెలుసుకోవటం లేదు. లక్ష్మినే నీ
లక్ష్మి తన ప్రాణాన్నినే ఇచ్చేసే మిత్రకి వెన్నుపోటు పొడిచి వెళ్ళింది అన్న విషయంలో ఎంత నిజం ఉండుంటుందో ఒక్కసారి నీ మనస్సాక్షితో నువ్వు ఏ రోజైనా సరే ప్రశ్నించుకున్నావా మిత్ర? అలా ప్రశ్నించుకుంటే అసలు నీ చుట్టుపక్కల జరిగేదంతా నువ్వు ఎప్పుడో గమనించేవాడివి. నువ్వు ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే నిజంగా నీకు వెన్నుపోటు పొడుస్తారో అటువంటి వాళ్ళనే నమ్ముతున్నావు. ప్రాణాన్నైనా పణంగా పెట్టే భార్య మాటల్ని మాత్రం, నిర్ణయాల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. దేవుడు నీకు 7 సంవత్సరాలు నరకం చూపించి ఉంటాడు. తిరిగి మళ్ళీ లక్ష్మి నీ జీవితంలోకి వచ్చిందని నాకు అర్థమైంది, తెలుసుకున్నాను. అందుకని ఇప్పుడైనా సరే కళ్ళు తెరువు మిత్ర. కళ్ళు తెరిచి ముందుకు అడుగు వెయ్యి. నీ చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుంది? నీ వెన్నంటుకొని నీతో మంచిగా మాట్లాడుతూ నీ ప్రేమ పొందాలి అనుకునే వాళ్ళు నిన్ను ఎలా మోసం చేయాలి అనుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకో. చూడు మిత్ర, ఇంతకన్నా ఎక్కువ నేను చెప్తే బాగోదు. నువ్వు కూడా వినలేవు ఆ దారుణాలు ఘోరాలు. ఇకనైనా భార్య ప్రేమని అర్థం చేసుకో. బిజినెస్లో మాత్రం శత్రువులమే. పర్సనల్ గురించి ఏదో అడ్వైస్ ఇవ్వాలి అనిపించింది. ఓకే మిత్ర, బాయ్ అని చెప్పేసి ప్రవీణ్ మిట్టల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈడేంటి సడన్గా వచ్చి అంతా వీడికి ఏదో బాగా తెలిసినట్టుగా ఇలా వచ్చి చెప్పాడు అని చెప్పేసేసి ఇక కొట్టిపడేస్తూ ఉండగా, లేదు అసలు వీడు నాకు దగ్గరికి వచ్చి మరీ చెప్పాడంటే వీడి మాటల్లో ఎంతో కొంత నిజాయితీ అనేది నాకు కనిపిస్తుంది. నా పక్కన ఉండి నన్ను మోసం చేస్తున్నది ఎవరు? నిజంగానే ప్రాణాల్ని పణంగా పెట్టిన లక్ష్మి ఆ టైంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నేను తెలుసుకొని తీరుతాను. లక్ష్మి వాళ్ళు, అమ్మ వాళ్ళు నా దగ్గర ఏదైనా చేదు నిజాన్ని దాచిపెడుతున్నారేమో తెలుసుకుంటాను. అసలు లక్ష్మి దూరంగా నా నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? అసలు కంపెనీ షేర్లను వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిందో తెలుసుకుంటే లక్ష్మి నిజంగా నన్ను మోసం చేసిందా, లేకపోతే నిజంగానే బలమైన కారణం ఉందా అన్నది తెలిసిపోతుంది అని మన మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ విషయమేమో మనీషాకైతే చెప్పడు. ఇక అర్జున్ వచ్చేసేసి, లక్ష్మి నేను ఈ ప్రాజెక్ట్లో ఉండటమే కాదు లక్ష్మి, ఇక మనీషాని పక్కకు నెట్టి మిత్ర ప్రేమ నీకు దక్కేటట్టు కూడా చేయాలి అనుకుంటున్నాను. డైరెక్ట్గా మిత్ర దగ్గరికి వెళ్ళి మనీషాని ఇదంతా చేసింది అని చెప్పేవారంత కక్ష పుడుతుంది, లేకపోతే ప్రతి క్షణం నేను ఏడిపిస్తుందా? లక్ష్మి, మనీషా మూలనే నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాధలు పడుతున్నావు. నిజాలన్నీ నేను అసలు చెప్పేస్తాను మిత్రకి అని అంటూ ఉంటాడు అర్జున్. ఇక వద్దు అర్జున్ గారు, దయచేసి నా మాట వినండి అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి లక్ష్మి తనను నిజంగా మోసం చేసిందా? అసలు ఎందుకని కంపెనీ షేర్లని వేరే వాళ్ళకి ఇవ్వవలసి వచ్చింది అనే కారణంలో మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి మొత్తానికి కూడా వెతుకులాడుతూ ఉన్నప్పుడు మన మిత్రకు అసలైన నిజం తెలియబోతుంది. మనీషాని ఇదంతా చేసింది అని చెప్పేసేసి. సో మనీషా నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత మిత్రలో వస్తున్న మార్పు ఏంటి? ఇక మనీషా నిజస్వరూపం తెలుసుకున్నప్పటికీ కూడా ఇక మిత్ర మనీషా మళ్ళీ వాళ్ళ అమ్మను జైల్లో పెట్టిస్తుందేమోనని భయంతో మనీషా మీద లేనిపోని ప్రేమను చూపిస్తున్నట్టుగానే నటిస్తూనే మరోపక్క జేఎంఆర్ ప్రాజెక్ట్తో ఉదయం నుంచి సాయంత్రం దాకా లక్ష్మితో వర్క్ చేస్తూ లక్ష్మి మీద ప్రేమను పెంచుకుంటూ ఇక వన్ సైడ్ లవ్ లాగా మళ్ళీ ఏదో ఇద్దరు ఒక కాలేజ్ స్టూడెంట్స్ లాగా లక్ష్మిని లవ్ చేయటం, లక్ష్మిని చూసి మురిసిపోవటం, లక్ష్మిని ఫాలో అవటం, లక్ష్మిని సైట్ కొట్టడం, ఈ రకంగా మిత్ర చేయబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్లో. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్